ఎంతగా ప్రేమించాడు? తను సిలువలో మరణం పొందినంతగా మనల్ని ప్రేమించాడు. అవునా? అర్థమవుతుంది అందరికీ కదా? అయితే ఈ లోకానికి దేవుడు యేసుప్రభుని పంపించి మన పాపాల కోసం కదా, మనల్ని స్వస్థపరచడం కోసం ఎన్నో స్వస్థత కార్యాలు చేశాడు ఆయన. అవునా? మీకు గుర్తున్నాయా అన్నీ? ఎన్ని ఉన్నాయి చెప్పాలి, ఒక్కటైనా చెప్పాలి, గబగబ చెప్పాలి కదా. కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని కదా, పక్షవాయంతో బాధపడే వాళ్ళని అందరినీ బాగు చేశాడు దేవుడు. చేశాడు కదా. అలాగా ఆయన చేసినప్పుడు ఆ కాలంలో ఉన్న ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి ఇది నచ్చలేదు కదా. నచ్చలేదు కదా? నచ్చిందా కదా? నచ్చలేదు. నచ్చగా ఏం చేశారు? ఆయన్ని సిలువ మరణానికి అప్పగించాలని చూశారు కదా, చూశారు. అయితే మనం ఈస్టర్ పండుగ చేసుకున్నాం కదా. దాని ముందు ఏమొచ్చింది మనకి? గుడ్ ఫ్రైడే వచ్చింది కదా. గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? మళ్ళీ ఏసే సిలువ శ్రమలను మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం కదా ఒకసారి. అలాగే ఆ సిలువ శ్రమలకి యేసు ప్రభువుని అప్పగించిన ముందు రోజు రాత్రి ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్తాడు. ఏం తోట? గెత్సేమనే తోటకి ప్రార్థన చేయడానికి వెళ్తాడు. ఎవరి కోసం? మన కోసమే. అయితే అక్కడ ఆయన శిష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్తాడు. శిష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. యేసయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నెని నా యుద్ధ నుంచి తొలగించు అంటాడు. అంటే జరగబోయే కార్యాన్ని ఆయన నీ చిత్త ప్రకారమే జరిగించు అని ప్రార్థన చేస్తాడు. అంటే ఆయన శిలువ మరణానికి అప్పగించబడతాడని ఆయనకి ముందుగానే తెలుసు కదా. ఆయన దేవుని కుమారుడు కదా. జరగబోయేది కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రార్థన చేసినప్పుడే ఆ రాత్రి వీళ్ళు ఏం చేస్తారు? శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానులు, సైనికులు, బంట్రోతులు అందరూ ఆయన్ని పట్టుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు అది రాత్రి వేళ కదా. ఇప్పుడైతే కరెంట్ ఉంది, ఎక్కడంటే అక్కడ దీపాలు, లైట్లు అన్నీ ఉండేవి. కానీ ఆ రోజుల్లోని దివిటీలు, దీపాలు చేత్తో పట్టుకొని ఆయన్ని పట్టుకుందామని వచ్చారనమాట. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆయన ప్రార్థనలో ఉన్నాడు కదా. వాళ్ళు రావడం ఆయనకి తెలిసింది. తెలిసినప్పుడు ఆయన ముందుగానే ఏమంటాడు? మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడుగుతాడు. అయితే మేము నజరేయుడైన యేసుని వెతుకుచున్నాము అంటారు. అయితే ఆయన ఏమంటాడు? ఆయన్ని నేనే అని చెప్తాడనమాట. ఎవరైనా సిలువ మరణానికి అప్పగిస్తున్నప్పుడు నేనే అని ధైర్యంగా ముందుకు రాగలరా? మనం చేసిన తప్పునే మనం ఒప్పుకోం మమ్మీ దగ్గర కదా. కానీ ఆయన ఏం చేస్తాడు? ఆయన్ని సిలువకు అప్పగిస్తున్నారని తెలిసి కూడా ఆయన ఏం చేస్తాడు? నేనే అంటాడు ముందుకొచ్చి కదా. ముందుకొచ్చి నేనే అని చెప్పినప్పుడు వాడు ముందుగా భయపడతారు. కానీ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అడుగుతారు ఆయన్ని, రెండవసారి కూడా.